చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. రాగలిగిన యవన పిల్లలకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. వారిని ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడికి నడిపించారో నీ ఉద్దేశాలు బిడ్డలతో మాట్లాడుతారండి. వారు ఎంతో మేలు పొందడానికి, జీవితం గురించిన చక్కని అవగాహన కలిగి, బాధ్యతగా, నమ్మకంగా మీరిచ్చిన ఈ జీవితాన్ని చక్కగా జీవిస్తూ మీ నామానికి కీర్తి ఘనత తేవడానికి బిడ్డల్ని నీ వాక్యం ద్వారా సంధించమని, నీ సత్యం మాత్రమే మనుషుల్ని స్వతంత్రులుగా చేస్తుంది కనుక నీ వాక్య సత్యం ప్రతి బిడ్డ హృదయానికి హత్తుకోవడానికి నీ స్వరం వినిపించమని నీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం 8-9 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ చూడండి. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దేవుడు మనుషుల్ని ఆశీర్వదిస్తూ ఆయన ఎలా ఆశీర్వదిస్తాను అని బైబిల్లో దేవుడు చెప్పాడంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. తన ప్రేమను బట్టి మనుషుల్ని ఆశీర్వదించాలని, దీవించాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఒక విచారకరమైన, దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, ఏ ప్రేమతో దేవుడు లోకాన్ని ఆశీర్వదించాలి, మనుషుల్ని దీవించాలి అని దేవుడు ఇష్టపడ్డాడో అదే ప్రేమ ఈరోజు లోకంలో చాలా దారుణంగా మోసం చేస్తూ ఉంది. ఆ ప్రేమ అనే పదం చాలా తప్పుడు అర్థంగా అది మనుషుల్లో ఆలోచిస్తూ ఉన్నారు. ఒక హృదయం బొమ్మ వేయడం, దాంట్లో ఒక బాణం గుర్తేయడం, దాన్ని ప్రేమ అని చెప్పడం. మీరు ఆలోచించి చూడండి. హృదయం ఉంది ఎందుకంటే దేవునితో నింపుకోవడానికి, దేవుని సత్యంతో అది పనిచేయడానికి. హృదయం యొక్క పని ఏంటంటే, అందుకే వాక్యం కూడా చెప్పుద్ది, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు హృదయాన్ని ఇచ్చింది వాక్యంతో నింపుకోవడానికి. దేవుని సత్యంతో నింపబడిన హృదయం, దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆలోచనలు, సత్యంతో కూడినటువంటి ఆలోచనలు మనిషి జీవితాన్ని స్వతంత్రులుగా చేస్తాయి. మనిషి జీవితాన్ని పాపపు బానిసత్వానికి లేక ఈ లోక సంబంధమైనటువంటి బానిసత్వానికి నడిపించు, స్వతంత్రంగా చేస్తాయి. అంటే దేవునిలో దేవుడు ఏదైతే జీవించమని కోరుతా ఉన్నాడో ఆ జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడానికి సత్యం సహాయం చేస్తుంది. అబద్ధం ఏం చేస్తుందంటే సత్యంలాగా అనిపిస్తుంది కానీ మోసం చేస్తుంది. దేవుడు తను లోకాన్ని, అంటే లోకంలో ఉన్న మనల్ని ప్రేమించి మన కోసం క్రీస్తుని లోకానికి పంపి తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆ ప్రేమను వ్యక్తం చేసి ఎవరైతే నా ప్రేమగా పంపుతున్నటువంటి ఈ క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశించక నిత్య జీవాన్ని పొందుతారు అని దేవుడు వాగ్దానం చేశాడు.
క్రీస్తు అనేటువంటి ఆ ప్రేమ బహుమానాన్ని మనం సొంతం చేసుకోవాలి, అంగీకరించాలి, దాన్ని అనుసరించి జీవించాలి. అంటే యేసుక్రీస్తుని అనుసరించి జీవించాలి. ఇది వాక్యం చెప్తా ఉంది. ఈ ప్రేమను ఏం చేశాడంటే సాతాను లోకంలో ఉన్నటువంటి భ్రమతోటి లేదా మాయతోటి లేదా మోసంతో కలిపేశాడు. కలిపేసి దాన్ని ప్రేమ అని చూపిస్తూ ఉన్నాడు. నిజానికి లోకంలో మనకు కనపడేది, వినపడేది, ముఖ్యంగా యవ్వన బిడ్డలు ఆకర్షితులయ్యేది ప్రేమ కాదు అని మనం వాస్తవంగా చెప్పుకోవచ్చు. అది ఆకర్షణ మాత్రమే, అది శరీర సంబంధమైన ఆకర్షణ మాత్రమే అని ఖచ్చితంగా ముద్రేసి చెప్పొచ్చు, స్టాంప్ వేసి చెప్పొచ్చు. ఎలా చెప్పగలం అనంటే చాలా అంటే నిన్న ఫిబ్రవరి 14 వాలంటైన్ డే అని చెప్పి పేపర్ నిండా దగ్గర సగం పేపర్ అంతా అవే న్యూస్. పలానా వాళ్ళు వీళ్ళు అని ఏదో రకరకాల చరిత్ర రాసుకుంటూ వచ్చారు. ఈరోజు క్రైస్తవులుగా లేదా యేసుక్రీస్తుని నమ్మేవాళ్ళుగా మనకు రోషం రావాల్సిన సంగతి ఏంటంటే, బయట ఉన్నటువంటి ప్రపంచం అంతా ఏమనుకుంటా ఉన్నారంటే ఈ వాలంటైన్ డే అనేది ఇది ఫారిన్ సంస్కృతి అనుకుంటే పర్లేదు, అలా అనుకోవట్లా. ఇది బైబిల్ సంస్కృతి అనుకుంటున్నారు, ఇది క్రిస్టియన్ కల్చర్ అనుకుంటున్నారు. వాలంటైన్ అనేది అంటే అలా ప్రేమికుల దినోత్సవం అనేది బైబిల్ చెప్తుందని చాలామంది అబద్ధంగా భావిస్తూ ఉన్నారు. బైబిల్లో అలా వాలంటైన్ డేలు ఏమి లేవు. అసలు శరీర సంబంధమైన ఇచ్చల గురించి దేవుడు చాలా ఖచ్చితంగా హెచ్చరించాడు. దాని నుంచి ఎలా పారిపోవాలో కూడా దేవుడు చాలా సత్యాలు మనుషుల జీవితాల నుంచి తీసుకొచ్చి చెప్పాడు. అయితే మానవ జీవితం ఆశీర్వదింపబడాలి అంటే, మనం మన జీవితాన్ని జీవితంగా జీవించాలి అంటే దేవుని వాక్య సత్యాన్ని మన హృదయంతో నింపుకోవాలి తప్ప లోకంలో మనకు వినబడే వాటిని, లేకపోతే ఎవరో కొంతమంది అనుభవాల్ని, లేకపోతే ఈ సినిమాల్లో చూపించే వాటిని అస్సలు నమ్మకూడదు. నమ్మి మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు అని వాక్యం చెప్తా ఉంది. ఫిబ్రవరి 14న చాలా హోటల్స్ బుక్ అయిపోయాయి రూమ్స్. ఎంత అంటే మామూలుగా కంటే 175% ఫుల్ అయిపోయినాయి అంట. 100% కాదు, 170. అంటే ఇంకా రిజర్వేషన్లో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఖాళీ చేస్తే వెంటనే మాకు ఇవ్వండి అనటానికి రెడీగా ఉన్నారు. అంటే మనకు నవ్వు వస్తుంది, కానీ ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయో ఆలోచించండి. నిజానికి గుండెల్లో బాధ రగలాలి, వేదన ఉండాలి, నొప్పి పుట్టాలి మనకి. ఎందుకంటే పరిశుద్ధత అనేది మనకుంటే పాపాన్ని దేవుడు అసహించుకున్నట్టుగా అసహించుకోవాలి. ఉదాహరణకి ఒక మంచి టీచరు పిల్లాడు బాగా చదివితే ఎంత ఇష్టపడతాడో, వాడు చదవకుండా తప్పించుకొని తిరుగుతుంటే అంత కోపం వస్తుంది ఆయనకి. ఆయన నిజంగా టీచర్ అయితే. ఒకవేళ సరైన టీచర్ కాకపోతే అంటే వాడు పోతే పోని అని వదిలేస్తాడు. కానీ నిజమైన టీచర్ ఏం చేస్తాడంటే, ఒరే నువ్వు ఇలా వెళ్తున్నావు, పట్టించుకోవట్లేదు, చదివి నేను చెప్పింది నువ్వు వింటలేదు, నేను చదవమన్నది నువ్వు చదవట్లేదు, నీ జీవితం పాడవుద్ది, నేను ఊరుకోను, నువ్వు చదవాల్సిందే అని 4 దెబ్బలు కొట్టైనా ఏం చేస్తాడు, చదివేటట్టుగా అతన్ని చదివేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు కూడా పాపంలో ఉన్న మనుషులు పాపంలో అలానే నశించిపోతా ఉంటే చూస్తా ఊరుకోవట్లేదు. విశ్వాసులైన వారి గుండెల్లో ఆ మంట రగిలిస్తూ ఉన్నాడు. మీరు నా ప్రతినిధులుగా వారి కోసం ప్రార్థన చేయండి, వాళ్ళకు సువార్త చెప్పండి, వాళ్ళకి సత్యాన్ని వినిపించండి అని చెప్తా ఉన్నాడు. సో ప్రేమ అనే పదం వినపడగానే మనకి దాని గురించిన సత్యం ఏందో అర్థం కావాలి. అర్థం కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇలా పాడైపోయే జీవితాలను చూసి నవ్వు వస్తుంది మనకి. నవ్వుకోవటానికి కాదు మనం సమాజాన్ని చూడాల్సింది, వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించే భారం కలిగి చూడాలి, ఆ చూపు చూడాలి. అలా చూడకపోతే మన ఇండియాలో ముఖ్యంగా మనం మీరు ఇట్లా కుర్చీల్లో కూర్చునేవాళ్ళు కాదు, మీరు ఇలా ప్యాంటు షర్ట్లు లేకపోతే ఇలా వస్త్రాలు ధరించి ఉండేవాళ్ళు కాదు, ఇలా చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు. మన దేశంలో బ్రాహ్మణులు తప్ప ఇంకెవరూ చదువుకోవడానికి వీలు లేదు. మిషనరీలు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కాదు, మిషనరీలు వచ్చే
ఈ దేశంలో అందరూ దేవుని బిడ్డలు, వాళ్ళకు చదువుకునే అవకాశం ఉండాలి, వాళ్ళకు వైద్యం అందాలి అని అన్ని విధాల వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ సొంత డబ్బులతో బైబిల్స్ కొనిపెట్టి స్కూల్స్ పెట్టి చదివించి అన్నీ మనకి బట్టలు ఇచ్చి అన్నీ చేశారు. ఇలా చేయబట్టే మనం ఇలా హాయిగా ఉండగలుగుతా ఉన్నాం. ఈరోజు వాళ్ళకున్న భారం మనకు లేకపోతే, వాళ్ళు ఎరిగిన సత్యం మనం ఎరక్కపోతే, వాళ్ళకున్న దేవుని ప్రేమతో ఆ రగిలించబడిన గుండెలు, హృదయాలు మనకు లేకపోతే చెడిపోతున్న సమాజాన్ని చూసి నవ్వుకుంటాం. నవ్వుకోవటం వల్ల రేపేమవుద్దంటే, ఈ నవ్వే మనల్ని దేవుడు అంటాడు, నిన్ను నేను ఎందుకు రక్షించుకున్నాను? నవ్వడానిక, వాళ్ళ గురించి భారంతో ప్రార్థన చేయడానిక? నవ్వడానిక, వాళ్ళ గురించి సువార్త ప్రకటించడానికి కొద్దిగా వేదనతోటి మంటతోటి వాళ్ళకి సువార్త చెప్పడానిక? నా ప్రేమను నువ్వేం వ్యక్తం చేసావో చెప్పు అంటాడు. కనుక ఈ వాలంటైన్ డే అనే దాన్ని పట్టుకొని ఎంత క్రూరమైనటువంటి విషయాలు లోకంలో జరుగుతున్నాయో మాటల్లో చెప్పలేం. ఇంకో పక్క కొంతమంది అతివాదులు, మత ఛాందసవాదులు ఏం చేస్తున్నారంటే కనపడ్డ జంటల్ని విపరీతంగా కొడుతున్నారు. ఇంకా ఇష్టం వచ్చినట్టుగా రాక్షసంగా వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్నారు. అరే, వాళ్ళ బతుకుల్ని చెప్పి సత్యాన్ని చెప్పి బాగు చేయమంటే వాళ్ళని తంతే ఏం చేస్తారండి? వాళ్ళు మరి ఎక్కువ చేస్తారు. వాళ్ళని నష్టపరిస్తే ఏం చేస్తారు? ఇదే కరెక్ట్ ఏమో, అందుకని వాళ్ళకి నచ్చట్లేదు అనే భావంలోకి వస్తారు. మేమే కరెక్టు, వాడు కరెక్ట్ కాదు అనే భావంలోకి వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఆ హోటల్స్ని మూసేపించమనండి, చెయ్యరు. అలాగా గ్రీటింగ్ కార్డులు ఎన్ని వస్తున్నాయండి వాలంటీర్స్ సందర్భంగా? ఆ గ్రీటింగ్ కార్డులు కొట్టకుండా ఆ షాపుల వాళ్ళని బంద్ చేయమని చెప్పండి, చెయ్యరు వీళ్ళు. వ్యాపారాన్ని ఆపరు, కానీ వ్యక్తులను మాత్రం హింసిస్తారు, దూషిస్తారు, భయంకరంగా మాట్లాడతారు. ఇదంతా చేసి చివరికి బైబిల్లోనే వాలంటైన్ డే ఉంది, క్రిస్టియన్స్ ద్వారానే ఇది వచ్చిందని చెప్తున్నారు. ఎంత అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు బైబిల్ చెప్తా ఉంది. సంఘంగా యవనస్తులు సంఘంలో వాళ్ళకి ఇవ్వాల్సిన టీచింగ్ ఏంటి అంటే, ముఖ్యంగా ప్రేమ గురించిన అవగాహన ఉండాలి. ప్రేమ అంటే ఏంటి, దాని గురించిన అవగాహన ఉండాలి. దైవ ప్రేమ ఏంది, తల్లిదండ్రుల ప్రేమ ఏంది, సహోదరుల మధ్య ఉండాల్సిన ప్రేమ ఏంటి, స్నేహితుల మధ్య ఉండాల్సిన ప్రేమ ఏంది, అలానే ఇరుగు పొరుగు అంటే మన నైబర్స్ పట్ల ఉండాల్సిన ప్రేమ ఏంది, అలానే దిక్కులేని వాళ్ళు, అనాథలు, విధవరాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, బాగా పేదవాళ్ళు, వాళ్ళ పట్ల ఉండాల్సిన ప్రేమ ఏంటి, వీటి గురించిన అవగాహన లేకపోతే ఈ శరీరం ఏం చేస్తుందంటే సాతాను చెప్పే అబద్ధానికి లోబడి శరీర ఆకర్షణనే ప్రేమ అనే భ్రమలో జీవితాన్ని మోసపోతున్న వాళ్ళు లక్షల కొలది ఉన్నారు. మన దేశంలో కోట్ల కొలది ఉన్నారు. అది ఏ భాష అయినా ఏ దేశమైనా మోసపోతున్నారు సాతాను చేతిలో. గుట్టలుగా మోసపోతూ ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయకుల్ని వాళ్ళని ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారంటే వాడి కోసం వీళ్ళు ప్రాణాలు తీసుకుంటారు. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు 150 మంది పైన చచ్చిపోయారు గుండె ఆగి. రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి గారు చచ్చిపోతే కొడుకు చచ్చిపోలా, తల్లి చచ్చిపోలా, ఆయన కూతురు చచ్చిపోలా. ఎవరు చచ్చిపోయారు తెలుసా? ప్రేమ అని భ్రమపడి నేను రాజశేఖర రెడ్డి అంటే నాకు ప్రేమ అభిమానం అని చెప్పి గుండెలాగి చచ్చిపోయారు. మొన్న చంద్రబాబు నాయుడిని జైల్లో వేస్తే ఇంకో 15-20 మంది దాకా చచ్చిపోయారు గుండె ఆగి. ఏందో ఈ ప్రేమ నాకు అర్థం కావట్లేదు. దాన్ని ప్రేమ అంటారండి? అరే, నీ కోసం నా కోసం నిన్ను నన్ను పాపం నుంచి విడిపించడానికి, నరకాగ్ని నుంచి తప్పించడానికి, సరైన సత్యమైన జీవితం జీవించడానికి దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి మన పాపాన్ని ఆయన మీద మోపుకొని ఆయన చనిపోయి, ప్రేమ అంటే ఇది, నిన్ను బాగు చేసేది ప్రేమ, నిన్ను పతనం నుంచి పవిత్రత వైపు నడిపించేది ప్రేమ, నిన్ను నాశనం నుంచి ఆశీర్వాదం వైపు నడిపించేది ప్రేమ అని ఆ దైవ ప్రేమ రుజువు చేస్తే ఆ ప్రేమను వదిలిపెట్టి మనుషులు ఎలాంటి ప్రేమల వైపు వెళ్తూ ఉన్నారో, ఎంత దౌర్భాగ్యమైన
ఎంత దారుణమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారో ఆ భ్రమలో. నిజానికి మనిషిని దేవుడు ఎందుకు చేశాడు అంటే ఆశీర్వదించడానికి. తన ప్రేమను బట్టి ఆశీర్వదించాలనుకున్నాడు, వాళ్ళని గొప్పవాళ్ళుగా చేయాలనుకున్నాడు దేవుడు. కానీ అదే ప్రేమను ఉపయోగించి సాతాను అబద్ధపు పూతలు పూసి ఏం చేస్తున్నాడంటే ఆకర్షణల్ని అలానే అపవిత్రతని ప్రేమ అనే భ్రమగా మారుస్తూ ఉన్నాడు. ఈ సత్యాలు కొన్ని మీ ముందుస్తాను ఈరోజు. కొన్ని, అన్నీ కాదు, టైం బట్టి నేను కొన్ని నిమిషాలు మీ ముందు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. మొదటి మాట ఏంటంటే, అయితే అతడు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు. దేనికంటే ఆవిడ వాలంటైన్ డే అంది, మనం ప్రేమికులం అంది. దానికి యోసేపు ఒప్పుకోలేదు. నువ్వు వివాహం అయినటువంటి స్త్రీవి, నా యజమానుని భార్యవి, నీకు నాకు మధ్య ప్రేమ లేదు, ప్రేమ కాదు, అది ప్రేమ కాదు, అది పాపం, అది ఘోరమైన దుష్కార్యం అనే అభిప్రాయంలో, అనే సత్యంలో యోసేపు ఉన్నాడు. మరి పొతీఫరు భార్య ఏమనుకుందంటే ఇది ప్రేమ అని అనుకుంది, ప్రేమ అనుకుంది. అయితే ఆ అబద్ధపు అపవిత్రతకి, అంటే ఆ అపవిత్రతకి, ఆ శరీర ఆకర్షణకి యోసేపు ఏం చేయలేదంట, ఒప్పక, అంగీకరించక, యాక్సెప్ట్ చేయక అని వాక్యం చెప్తా ఉంది. కారణం ఏంటి అంటే యోసేపు హృదయం దేవుని హృదయంతో లేదా దేవునితో ప్రేమలో పడ్డాడు. దైవ ప్రేమలో యోసేపు ఉన్నాడు. దైవ ప్రేమలో యోసేపు ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించాడు. దేవుడు యోసేపుని ప్రేమించాడు, యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించిన ఆ గుండె ఈ పాపపు ఆకర్షణలకు లోబడ్డానికి ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. మరి ఎవరు ఈ లోకపు ఆకర్షణలకి లేకపోతే అపవిత్రతకు ఒప్పుకుంటారంటే దేవుని ప్రేమ తెలియని వాళ్ళు మాత్రమే. నిజంగా దేవుని ప్రేమను అంగీకరిస్తే, అర్థం చేసుకుంటే, అవగాహన అయితే ఆ వ్యక్తి లోకపు ప్రేమలో పడే అవకాశం లేదు. యోసేపు జీవితం మనకు తెలియజేస్తూ ఉంది. సంఘంగా మీకు ఈ ప్రేమ గురించిన అవగాహన ఇవ్వాలనే నా ఆశ. సంఘానికి వస్తున్నారు మీరు, అంటే చర్చికి వచ్చి యవనస్తుల మీటింగ్లో పాల్గొంటున్నారు. మీరేం అర్థం చేసుకుంటున్నారు జీవితం గురించి? వాక్యం మీతో ఏం మాట్లాడుతూ ఉంది? సత్యం గురించిన అవగాహన లేకపోతే సమాజంలో మనం సరిగ్గా జీవించలేము, దేవుణ్ణి ప్రతిబింబించలేం, దేవుణ్ణి చూపించలేం, దేవుని ఇష్టాలకి, ఆలోచనలకు అనుగుణంగా బతకలేం. కనుక ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెమో ప్రేమ అంటా ఉంది, యోసేపేమో అది దుష్కార్యం అంటా ఉన్నాడు. చెడ్డ కార్యం, అది చెడ్డ కార్యం. అందుకే ఆ చెడ్డ కార్యానికి నేను ఒప్పుకోను అన్నాడు. కారణం, యోసేపు హృదయంలో ఒక స్థిరమైన నిర్ణయం ఉంది. ఏందంటే అది, నేను పాపం కోసం కాదు, ప్రభువు కోసం అనే నిర్ణయం ఉంది. ఒకసారి మీరు ఆలోచించండి, మీ జీవితం ఎవరి కోసం? యోసేపు అంటున్నాడు, ఈ జీవితం ప్రభువు కోసం, పాపం కోసం కాదు. అది స్థిరమైన నిర్ణయం. ఇంకా ఎలాంటి ఆకర్షణలు వచ్చినా దానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. యోసేపు స్థిరంగా తన నిర్ణయంలో నిలబడ్డాడు. మోషేకు కూడా ఒక నిర్ణయం ఉంది. ఏంటి అంటే, ఫరో కుమార్తె వచ్చింది, ఒరే నువ్వు నా కొడుకు అని చెప్పు, సింహాసనం నీదవుద్ది అంది. మరి సింహాసనం నీదవుద్ది అంటే సింహాసనంతో పాటు ఏముందంటే అధికారం అతనిదవుద్ది. అలానే ఆ రాజుగారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ మోషే పరం అవుతాయి. అలానే రాజు గనక ఆ దేశంలో తన ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఎంతమందినైనా చేసుకోవచ్చు రాజు కాబట్టి. అంటే పాప భోగాలు కూడా తన కళ్ళ ముందు ఉన్నాయి. అయితే మోషేకు స్థిరమైన నిర్ణయం ఉంది, ఈ అంతఃపురంలో ఉండడానికి నేను పుట్టలేదు, ఈ వైభోగాలు అనుభవించడానికి నేను పుట్టలేదు. నేను పుట్టింది ఎందుకంటే నా ప్రభువుకి మహిమ తేవడానికి. అందుకే హెబ్రీ 11:24 ఏం చెప్తా ఉందంటే, ఐగుప్తు ధనము కంటే
ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడని రాయబడింది. ధనం కుప్పలు కుప్పలుగా ఆ గదుల్లో నింపబడి ఉంది. ఇది నీదే అంటుంటే మోషే అన్నాడు, ఇది నా కోసం కాదు, నేను దేవుని కోసం, నేను దేవుని కోసం, నేను ధనం కోసం కాదు, నేను దేవుని కోసం అనే నిర్ణయానికి వచ్చాడు. స్థిరంగా ఆ నిర్ణయంలో ఉండిపోయాడు. అలానే అబ్రహాము సొదొమ గొమొర్రాల రాజులు ఓడిపోతే లోతు శత్రురాజులకు చిక్కాడని చెప్పి అబ్రహాము తన ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళతోటి యుద్ధానికి వెళ్తే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దగ్గర 5 రాజులను ఓడించాడు ఆయన. ఓడించి ఆ ఆస్తి అదంతా పట్టుకొని వస్తా ఉంటే సొదొమ రాజు అన్నాడు, అయ్యా యుద్ధంలో గెలిచావు కాబట్టి ఆస్తి అంతా నువ్వు తీసుకో, ఆ సింహాసనం ఒక్కటి నాకు ఇయ్యి అంటే, ఆ సింహాసనం కోసం నాది కాదు, ఈ ఆస్తి నాకు అవసరం లేదు, నా దేవుడు నాకుంటే చాలు అన్నాడు. నేను నూలు పోగైన చెప్పుల వారు కూడా నీ దగ్గర నేను తీసుకోను అన్నాడు. స్థిరమైన నిర్ణయం, స్థిరమైన నిర్ణయం. నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి. ఈ మొదటి ప్రాధాన్యత యవ్వన కాలంలో మీకుంటే అది ఆశీర్వాదానికి నడిపిస్తుంది. మీరు ఎంత బాగా చదివారు, మంచిదే, చదువుకోండి, మంచిది, చదవాలని కూడా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. బాగా చదవండి, మంచిది. అయితే ఎంత బాగా చదివితే మీరు బాగుపడతారు అనేదానికంటే ఎంత బాగా దేవుణ్ణి కోరుకుంటారో అంత బాగుపడతారు. ఇది వాక్యం చెప్తా ఉన్నా, ఇది వాక్యం చెప్తా ఉన్నా. తర్వాత ఆదాము హవ్వలతో దేవుడు అన్నాడు, అసలు ఎంత బ్రహ్మాండమైన తోట దేవుడు నాటాడు, ఏదేను తోట, దాంట్లో లేనిది లేదండి. అయితే ఒకటే పరీక్ష పెట్టాడు, ఆ తినవద్దు, అదే మంచి చెడ్డల ఫలమునిచ్చు ఆ పండు తిను దినమున నిశ్చయంగా నువ్వు చస్తావు. ఒక్కటే పరీక్ష. సపోజ్ 100 చెట్లు ఉంటే ఒక్క చెట్టునే పెట్టాడు పరీక్షగా. అయితే ఆదాము హవ్వలు సాతాను వచ్చి వాడు మాయ చేసినప్పుడు, మీరు తిను దినమున చావనే చావరు అనే అబద్ధాన్ని చెప్పినప్పుడు అబద్ధాన్ని ఒప్పుకున్నారు, సత్యాన్ని, దేవుడు చెప్పిన సత్యాన్ని త్రోసివేశారు. స్థిరమైన నిర్ణయం వాళ్ళ జీవితాల్లో లేదు. అందుకే పాపం బారిన పడ్డారు, శాపాన్ని తెచ్చుకున్నట్టుగా వాక్యం చెప్తా ఉంది. అలానే ఎలీషా అన్నాడు, నయమాను తన దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా కుష్టును బాగు చేసే ఆ పరిస్థితి అప్పటి ప్రపంచానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో నయమాను ఎన్నో దేశాలని జయించినవాడు, బోల్డంత సంపద ఉంది ఆయన దగ్గర. అయ్యా నువ్వు ఎంత కావాలో కోరుకో, నీ దగ్గర పడేస్తాను నేను అంటే, నీ దగ్గర అస్సలు నేను తీసుకోను, ఒప్పుకో, అసలు నిన్ను చూడను నేను, అటు నుంచి అటు వెళ్ళిపో అన్నాడు. అంటే నయమాను పరిగెత్తాడు. అరే మా గురువు గారు వద్దన్నాడు, నేను తీసుకుంటాను, వెండి ఏమన్నా చేదా అనుకొని తెచ్చుకున్నాడు. నేను వెండిని తెచ్చుకుంటున్నాను, బట్టలను తెచ్చుకుంటున్నాను అనుకున్నాడు, కానీ కుష్టుని తెచ్చుకుంటున్నాను అనుకోలేకపోయాడు. అంటే ఆ ప్యాకేజీలో ఏముందంటే, ఆ ప్యాకేజీలో కుష్టుంది, పైకేమో వెండి, మంచి దుస్తులే, మంచి డ్రెస్లే, కానీ ఆ ప్యాకేజీలో ఏముందంటే కుష్టుంది. అలానే లోకంలో కనపడే ప్రేమ అనే ప్యాకేజీలో ఏముందంటే అపవిత్రత ఉంది, శాపం ఉంది, నాశనం ఉంది, నష్టం ఉంది. అది ఈనాడు సమాజం అనుభవిస్తూ ఉన్నారు. ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయో నిజం. ఎన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల గుండెలు బాదుకుంటున్నారో, అయ్యో పిల్లలు ఇలాగైపోయారే, ఇట్లా జీవితం నాశనం చేసుకున్నారే, చదవట్లేదు, ఎప్పుడు ఆ ఫోన్ పట్టుకొని ఎవరితోనో మాట్లాడుతా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని అల్లాడిపోతున్నారు ఎన్నో కుటుంబాలు. మొట్టమొదటిది మనం చెప్పుకుంటా వచ్చాం, అపవిత్రతకి ఏం చేయకూడదంట, యాక్సెప్ట్ చేయకూడదు, అంగీకరించకూడదు, ఒప్పుకోకూడదు. దేవునికి, దేవుని సత్యానికి మాత్రమే ఒప్పుకోవాలి, అంగీకరించాలి. ఇది మొదటిది. రెండో మాట ఆయన అంటున్నాడు చూడండి, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను. ఇది బాధ్యతను గుర్తు చేస్తా ఉంది. నా చేతికి అప్పగించాడు. నీ చేతికి ఏం అప్పగించాడు? చదువా, జాబా, కుటుంబమా, చర్చ, ఏదన్నా బాధ్యత, ఏం అప్పగించాడో నీ చేతికి? ఒకసారి ఆలోచించు. యోసేపు అంటున్నాడు,
నా యజమానుడు నా చేతికి అప్పగించను కదా. తన బాధ్యత విషయంలో దాన్ని ఎరిగొన్నాడు. ఖచ్చితంగా తనకేం అప్పగించబడిందో అది తెలుసు అతనికి. చాలామందికి ఈ జీవితం ఎందుకు అంటే దానికి ఆన్సర్ ఉండదు, తెలియదు. ఎందుకు చదువుతున్నావు తెలియదు. ఏదో వెళ్తాడు కాలేజీకి, నామకే వాస్తే కాలేజీకి సరిగ్గా చదవడు, పరీక్షలు రాయరు, అటెండ్ గారు, ఏదో అట్లా గాలికి తిరుగుతూ ఉంటారు. చాలామందికి బాధ్యత తెలియదు. మొట్టమొదటిది అపవిత్రతకు అంగీకరించకూడదు, దేవుని సత్యానికి అంగీకారం తెలపాలి ఎప్పుడు. రెండోది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. నీ తల్లిదండ్రులు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు నాకు తెలియదు, అయితే నీ దేవుడు నీ మీద ఆశ పెట్టుకున్నాడు. నిన్ను తన రూపంలో చేసుకున్నాడు, నీకో రూపాన్ని ఇచ్చాడు. అసలు ఇంత కంటికి కనపడినటువంటి అంత అణువుగా ఉన్నప్పుడే నీకో రూపాన్ని ఇచ్చాడు దేవుడు. అదే బియ్యపు గింజ మీద తాజ్మహల్ చెప్తారు కదా, ఎప్పుడన్నా విన్నారా? పేపర్లో చూసారా? తాజ్మహల్, వంటె, లేకపోతే ఇంకేదో చెప్తుంటారు. అరే బియ్యపు గింజ మీద ఎట్లా చెప్తారా అనిపిస్తుంది. దేవుడు చెక్కాడు నిన్ను నన్ను. ఇంత అణువుగా ఉన్నప్పుడు నిన్ను నన్ను చెక్కాడు దేవుడు. మనం ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ దేవుడు ముందే మన రూపాన్ని ఆయన చెక్కుకున్నాడు. ఎంత ప్రేమ ఉంటే జగత్తు పునాది వేయబడకముందే నీవు నేను ఎలా ఉండాలో ఆయన ఆలోచనలో ఉన్నాం మనం. అంత ప్రేమించి నీకు నాకు ఈ జీవితాన్ని ఇస్తే బాధ్యత కలిగి ఉండకపోతే ఎట్లా? అరే ఇంట్లో అమ్మా నాన్న ఎందుకు చదివిస్తున్నారు, నన్ను ఎందుకు పోషిస్తున్నారు, నాకు అడిగినవి ఎందుకు ఇస్తున్నారు అనే బాధ్యత లేకపోతే ఎట్లా? అలానే దేవుడు నన్ను ఎందుకు చేశాడు, నన్నెందుకు కాపాడుతున్నాడు, నన్నెందుకు రక్షిస్తున్నాడు, నా కోసం అంతగా ఎందుకు ప్రాణం పెట్టాడు, తన విలువైన రక్తాన్ని ఎందుకు కాచాడు, పరలోకాన్ని విడిచి ఇక్కడికి వచ్చాడు. ఎవడన్నా ఢిల్లీ నుంచి వచ్చారా నేను చూడటానికంటే అట్టుంటుంది. ప్రేమ ఉంటేనే వస్తాడా, లేకపోతే ఊరికే చాలా కొద్దిగా ఎట్లయినా కాస్త అది కొద్దిగా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఆ ఊహే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఏది మన దేశంలో ఒక మూల నుంచి ఇక్కడికి వస్తే, పరలోకాన్ని నుంచి ఇక్కడికి వచ్చాడండి దేవుడు మనిషిగా. అది మట్టి మనిషిగా వచ్చాడు. మహిమ కలిగిన దేవుడు మట్టి మనిషిగా ఈ భూమి మీదకి రావడానికి, కేవలం నీ కోసం నా కోసం రావడానికి ఇష్టపడ్డాడు. అలాంటి దేవుడికి బాధ్యత కలిగి ఉండకపోతే ఎలా అనేది మనం ఆలోచిద్దాం. ఏంటి బాధ్యత, ఏం చెప్పాడు చూడండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 16వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం. త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తాను. దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, ఎవరమ్మా చదివింది? చదువమ్మా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును సమస్త ప్రవర్తన ఏంది ఏముండాలా? పరిశుద్ధులై ఉండుడి. దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఏమిచ్చాడండి? పరిశుద్ధులుగా ఉండాలి. మన చూపుల్లో ఎలా ఉన్నాయి, ఎలా చూస్తున్నాం, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి దేవుడు చూస్తాడు. మన అంతరంగాన్ని చూసే దేవుడు. మనుషులు పై వేషాన్నే చూస్తారు, కానీ దేవుడు లోపల చూస్తాడు. నా లోపల ఎలా ఉంది అనేది నా భక్తిని తెలియజేస్తుంది. మనుషులు బైబిల్ పట్టుకుంటే, చర్చికి వస్తే, ఆరాధన చేస్తే, ప్రార్థన చేస్తే భక్తి గలవాడు అనుకుంటారు పైన చూసి. కానీ దేవుడు పైన చూడడు, లోపల చూస్తాడు. అంతరంగంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, నీ చూపులు ఎలా చూస్తున్నావు, ఏ ఉద్దేశంతో చూస్తున్నావు, ఏ ఊహలతో చూస్తున్నావు, దేవుడు చూస్తాడు. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. అది దేవుడిచ్చిన బాధ్యత. ఇంకా చూడండి కొన్ని బాధ్యతలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25. కాస్త స్పీడ్గా చూడడానికి ప్రయత్నం చేయండి. ఎఫెసీ 4:25. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక
మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఎన్నిసార్లు ఇంట్లో సత్యాన్నే మాట్లాడారు? అరే ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు అని ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి ఇంట్లో. ఎన్నిసార్లు సత్యమే చెప్పావు? అయితే బైబిల్ చెప్తుంది అస్సలు అబద్ధం ఆడకూడదు. ఎందుకు ఆడకూడదు? అబద్ధం పాపం. పాపం దేవునికి విరోధం. అది అపవిత్రత. అబద్ధం అనేది అపవిత్రతకు దారితీస్తుంది. కనుక అపవిత్రత మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. అది ఆశీర్వాదానికి అడ్డు. అపవిత్రత ఆశీర్వాదానికి అడ్డు అవుతుంది. అబద్ధం మనల్ని ఆశీర్వదించడానికి అడ్డుగా ఉంటుంది. కనుక ప్రతివాడు తన పొరుగు వానితో ఏం చేయాలంట? అబద్ధమాడటం మాని పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. ఇది బాధ్యత. పరిశుద్ధులుగా ఉండడం, అబద్ధం ఆడకుండా సత్యాన్నే మాట్లాడడం బాధ్యత. ఇది. అలానే 30-32 వచనాలు కూడా చదువు. 4వ అధ్యాయం 30-32. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇది ఏంటిదంటే బాధ్యత. నాకు కోపం వచ్చింది అనబాకండి. దేవుడు అంటున్నాడు విసర్జించు అంటున్నాడు. రాదు అని చెప్పట్లా. వచ్చుద్ది, విసర్జించు. దాన్ని వదిలేసాయి. అది. తర్వాత ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడు. కరుణ అనేది ఇంట్లో ప్రారంభం కావాలి. అమ్మ మీద, నాన్న మీద కరుణ, జాలి ఉండాలి. అయ్యో చాలా కష్టపడుతున్నారు అమ్మ నాన్న, ఏదన్నా హెల్ప్ చేద్దాం అనే ఆలోచన ఉండాలి. ఏదన్నా పని చెప్పగానే నేను చదువుకోవాలి. అప్పుడు దాకా చదవరు. ఏదన్నా పని చెప్పగానే అప్పుడు నేను చదువుకోవాలి. ఏం పరీక్షల దగ్గర వస్తుంటే మీకు తెలియదా? మళ్ళా దాన్ని ఏదో కొద్దిగా పెద్ద వాయిస్ అయితే అదేదో సత్యమైనట్టుగా. బైబిల్ చెప్తుంది కరుణా హృదయులై. తల్లిదండ్రుల కష్టాన్ని చూడాలి. బాధ్యత అండి, అది బాధ్యత. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ కంటికి కనపడే తల్లిదండ్రుల కష్టాన్ని నువ్వు చూడకపోతే, గుర్తించకపోతే దేవుడు నీ కోసం పడిన కష్టాన్ని నువ్వు అసలు చూడు. చాలామంది మందిరంలో చాలా పని చేస్తారు. కొన్ని మందిరాల్లో అయితే ఇళ్ళకెళ్ళరు, మందిరంలోనే పని చేస్తుంటారు సేవకులు ఉన్న చోట. నిజమేది. ఇళ్ళకి వెళ్ళకుండా స్కూల్ నుంచో కాలేజీ నుంచో డైరెక్ట్గా మందిరానికి వస్తారు. మందిరంలో అన్ని పనులు చేస్తారు. చెడ్డది అంటలేదు కానీ మరి ఇంట్లో అదేమంటే దేవుని పని చేస్తున్నాను అంటారు. ఇంట్లో కూడా సహాయకరంగా ఉండాలి. బాధ్యత. బైబిల్ చెప్తా ఉంది క్షమించటం నిజంగా దైవిక లక్షణం. ఇది బాధ్యత అండి, ఇది బాధ్యత. ఒకవేళ క్షమించలేకపోతే ఎవరినన్నా దేవుడిని అడగండి, ప్రభువా పలానా వాళ్ళని క్షమించలేకపోతున్నాను, క్షమించే ఆ మనసు నాకు ఇయ్యయ్యా. నీ చేత నేను క్షమించబడ్డాను, రక్షింపబడ్డాను. నేను ఇతరులను క్షమించకపోతే నేను క్షమించబడ్డట్టు ఎలా అవుతుంది? దేవుణ్ణి అడిగితే దేవుడు ఆ క్షమించే మనసు ఇస్తాడు. ఇది రెండవది. మొట్టమొదటిది అపవిత్రతకి ఒప్పుకోకూడదు. బాధ్యత గురించినటువంటి సరైన నిర్ణయం కలిగి ఉండాలి. నేను నాకు అప్పగించిన బాధ్యత సక్రమంగా చేస్తానని యోసేపు అనుకున్నాడు. అందుకే యజమాని ఏం అప్పగించాడో అంతవరకే దాన్ని చేశాడు. ఇది వాక్యం చెప్తా ఉంది. తర్వాత దేవుని మూడో మాట చూద్దాం. ఆదికాండం 39. అయితే తనకు కలిగినంతయో నాకు అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నమ్మకత్వం. ఎందుకు అందరికంటే పైవాడిగా ఉంచాడు యోసేపుని పొతీఫర్ అంటే నమ్మకం. యోసేపుని నమ్మాడు. వీడు నమ్మకస్తుడు అని నమ్మాడు. అందుకే తనకున్న పని వాళ్ళందరిలో పై స్థానాన్ని ఇచ్చాడు. అవునా కాదండి? మొట్టమొదటిది అపవిత్రతకు ఒప్పుకోకూడదు, దేవుని సత్యానికి ఒప్పుకోవాలి. రెండోది స్థిరమైనటువంటి నిర్ణయం కలిగి ఉండాలి, బాధ్యతను నిర్వహించాలి.
బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత లేకుండా ఎట్లా పడితే అట్లా ఉండకూడదు, బాధ్యత కలిగి ఉండాలి. మూడోది ఇక్కడ రాయబడతా ఉంది, నమ్మకత్వం. నమ్మకత్వం. యోసేపు నమ్మకం ఎంత నమ్మకంగా ఉంటే ఆ పని వాళ్ళందరిలో ఇంటి అంతటి మీద యోసేపుని పొతీఫరు అధికారినిగా చేశాడు. ఆ నమ్మకత్వాన్ని యోసేపు నిలబెట్టుకున్నాడు అని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుడు యోసేపు అనుకున్నాడు, నాకు ఇది పొతీఫర్ ఇవ్వలేదు, దేవుడు నన్ను నమ్మి ఈ ఇంటి మీద నన్ను పైవాడిగా చేశాడు. మనకి ఏ స్థితి ఉన్నా, ఏ స్థానంలో మనం ఉన్నా అది దేవుడిచ్చింది అని గమనించాలి. ఆ పనిలో మనం నమ్మకంగా ఉండాలి. ఆ సంబంధించినటువంటి విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి. ఒకవేళ చదివితే చదువులో నమ్మకంగా ఉండు, ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో నమ్మకం ఉండు, ఇంటి దగ్గర ఉంటే తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండు, జీవితంలో దేవునికి నమ్మకంగా ఉండు. ఇది దేవుని వాక్యం మనకి చెప్తా ఉంది. హెబ్రీ 3 చూడండి, 2వ వచనం. హెబ్రీ 3:2. ఒక 5 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను నేను. నాకేం వినపడలే. వెరీ గుడ్. మోషే దేవుని ఇల్లంతట్లో ఏమన్నాడంటే, 40 దగ్గర 20 లక్షల మంది ప్రజల్ని 40 ఏళ్ళు అరణ్యంలో ఏమీ దొరకని ఆహారం, నీళ్లు, ఇంకా ఏ వసతులు లేని కేవలం అరణ్యంలో 40 ఏళ్ళు నడిపించడం మీరు ఆలోచించండి. అన్నీ దొరికే ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో ఎన్ని అవకతవకలు ఉన్నాయో, ఎన్ని అవకతవకలో, ఎన్ని లోపాలో, ఎన్ని తప్పులో, ఎన్ని భయంకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయో అన్నీ దొరికే ఆంధ్రప్రదేశ్లో. ఏమీ దొరకని అరణ్యంలో మోషే కేవలం దేవుని మీద ఆధారపడి ఆయనకు నమ్మకంగా ఉండి ప్రజల్ని కనాను వైపు నడిపించాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందంటే, దేవుడు ఏది నీకు అప్పగించాడో, నీ చేతికి ఏది అప్పగించాడో ఆ పని విషయంలో నమ్మకంగా ఉండు అని వాక్యం చెప్తా ఉంది. ఏశావుకి దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడా? కానీ ఆ జ్యేష్ఠత్వం విషయంలో ఏశావు నిర్లక్ష్యంగా ఉన్నాడు, అశ్రద్ధగా ఉన్నాడు, లెక్క చేయాలి, అసలు పట్టించుకోవాలి. ఏమయ్యాడు? భ్రష్టుడయ్యాడు. అయ్యాడా లేదా? వాక్యం చెప్తా ఉంది. అలానే ఇస్కరియోతు యోధ ఆనాటి ప్రపంచంలో కేవలం 12 మందిని తీసుకున్నాడు యేసయ్య. ఈ 12 మంది అపోస్తలుల పేర్లు పరలోకంలో పరలోక పట్టణంలో 12 పునాదుల మీద, ఆ గుమ్మాల మీద రాస్తాను అన్నాడు. 30 వెండి నాణ్యాలకు ఆశపడి ఏం చేశాడు? యేసయ్యను నమ్ముకొని అపోస్తల అత్వాన్ని తృణీకరించాడు. నీ చేతికి దేవుడు ఏం అప్పగించాడు? మొట్టమొదటి నీ జీవితాన్ని అప్పగించాడు. ఆ జీవితాన్ని దేవునికి అప్పగించు. తర్వాత మోషేలాగా దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండు. వాక్యం చెప్తా ఉంది. నేను ముగిస్తానండి. ఇంకా యేసేపు మీదకి బలమైన శోధన వచ్చింది. అది ప్రేమ రూపంలో వచ్చింది. ప్రేమ రూపంలో వచ్చింది. అది పాపం రూపంలో రాల. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ వచ్చింది ఆ శోధన. అతడు లోక సంబంధమైన ప్రేమ అనే అపవిత్రత నుంచి పారిపోయాడు అని వాక్యం మనకు చెప్తా ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఏంటంటే, దేవునికి నీ పట్ల మీరు ఇది చెప్పేటప్పుడు నా పట్ల అని మీరు మనసులో అనుకోగలగాలి. నా పట్ల అనుకోవాలి. దేవునికి నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప ఉద్దేశం ఉంది. దాన్ని ఏ విధం చేతనైనా నువ్వు పొందకుండా, దేవుని యొక్క ప్రణాళికను, ఉద్దేశాన్ని, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందకుండా చేయడానికి, నిన్ను అపవిత్రనుగా మార్చడానికి సాతాను ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నీ జీవితం అంతా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మన మనసులోని తలంపుల వల్ల కావచ్చు, ఆలోచనల వల్ల కావచ్చు, మన నిర్ణయాల వల్ల కావచ్చు,
బాధ్యతల పట్ల మనకు నమ్మకత్వం లేకపోవడం వల్ల కావచ్చు, లేదా శరీర కోరికల్ని అదుపులో కంట్రోల్లో ఉంచుకోకపోవటం వల్ల కావచ్చు, ఏ విధంగా అయినా మనల్ని అపవిత్రం చేయాలి మన జీవితాన్ని అని శోధిస్తాడు. ఎలాగంటే ఫతీఫరు భార్యలాగా. ఏదైనా సత్యానికి వేరుగా, దేవునికి వేరుగా, దేవుని వాక్యం ఒప్పుకోని దానికి వేరుగా నీ దగ్గరకు వచ్చింది అంటే నువ్వు ఆలోచించాలి, ఇది ఫతీఫరు భార్యలాగా ఉందా లేదా అనేది ఆలోచించాలి. అది డబ్బు కావచ్చు, కొన్నిసార్లు ఇంకా ఏమైనా అవకాశాలు అనిపించేవి కావచ్చు, ఏవైనా సరే మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఆ శోధనలో పవిత్రత కొరకైన పరీక్ష చాలా గొప్పది. పవిత్రత ద్వారానే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. పవిత్రత లేకుండా ఏ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడు. ఏ వ్యక్తిని కూడా దేవుడు ఆశీర్వదించడు. దేవుని ఆశీర్వాదం కావాలంటే ఉండాల్సిన ఒకే ఒకటి ఏంటంటే పవిత్రత. పవిత్రత. దేవుడు మనకేదైనా బాధ్యత కానీ, ఒక స్థానం కానీ, స్థాయి కానీ అప్పగించే ముందు మన జీవితం యొక్క పవిత్రతని ఆయన పరీక్షిస్తాడు. యోసేపు జీవితంలో అలా పరీక్ష వచ్చింది. అలా పరీక్ష వచ్చిన తర్వాతనే యోసేపు ఆ ఐగుప్తుకి అధికారి కాగలిగాడు. అలా పరీక్ష వచ్చిన తర్వాతనే దానియేలు ఆ సింహాల గుహలో పరీక్షింపబడిన తర్వాతనే ఆ దేశానికి ప్రధానిగా అనేక రాజుల కాలంలో కొనసాగాడు. అలానే భక్తుల జీవితాల్లో మనం అలా శోధనలు గుండా వెళ్ళిన పరిస్థితులు మనం చూస్తాం. యోసేపు ఐగుప్తుకి తీసుకురాబడిన తర్వాత మొట్టమొదట ఆయనకు వచ్చిన పరీక్ష ఏంటంటే పవిత్రత గురించినటువంటి పరీక్ష. మనం లోకంలో అడుగు పెట్టామంటే, అంటే చర్చి దాటి బయటికి వెళ్ళామంటే వచ్చే పరీక్ష ఏంటంటే పవిత్రత మీద దాడి జరుగుద్ది. మన పవిత్రత మీద గమనించాలి. మన నోటి మాటలైనా, అది అబద్ధమైనా, లేదా బాధ్యతను సరిగ్గా నిర్వహించకపోవడం అయినా, లేదా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం అయినా, దేవుణ్ణి సంతోషపెట్టేలా జీవించకపోవడం అయినా, ఏదేమైనా మనల్ని అపవిత్రతలో పడేస్తుంది. దేవుడు నిన్ను హెచ్చించి నీకు ఆత్మీయమైనటువంటి బాధ్యతలను ఇవ్వాలి అంటే పవిత్రత కొరకైన పరీక్ష మనం ఎదుర్కోవాలి. మన చుట్టూ చాలా మలినమైన, మురికితో కూడిన చెడు పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. వాటిలో నిలదొక్కుకోవాలంటే దేవుని సత్యం ఒక్కటే ఆధారం. అందుకే మనం దేవునికి చెందిన వారం అనే ముద్ర మన హృదయాల్లో పడిపోవాలి. నేను దేవునికి చెందినవాడిని. మోషే అదే అనుకున్నాడు, ఆ ధనానికి నేను చెందినవాడిని కాదు, ఈ ఫరో కుమార్తె కొడుగ్గా నేను చెందినవాడిని కాదు, నేను ఈ ఐగుప్తు పాప భోగాన్ని అనుభవించడానికి చెందినవాడిని కాదు, నేను దేవునికి చెందినవాడిని అనుకున్నాడు. అందుకే మోషేని ప్రపంచంలో ఇంతవరకు ఇంత గొప్ప నాయకుడు లేడు. అంత గొప్ప నాయకుడు మోషే. అందుకే యూదులు ఇప్పటికి కూడా ఇశ్రాయేలీలు మోషేని ఒక్క మాట అన్నారో ఇంకంతే, ఫినిష్, వాడి జీవితం ఇంకొండదు. మోషేనంటే ఒప్పుకోరు వాళ్ళు. అంత రోషం మోషే అంటే. మా మోషే అంటారు వాళ్ళు. సమూయేలు బాలుడుగా ఉన్నాడు, ఏలీ దగ్గర ఉన్నాడు. ఏలీ కుమారులు ఇద్దరు అపవిత్రులు, దుర్మార్గులు, చెడిపోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళు కళ్ళెదుట పాపం చెడు చేస్తూ ఉంటే పారిపోయాడు. అక్కడ అంటే ఆ పరిస్థితుల నుంచి పారిపోయాడు, ప్రభువుని హత్తుకున్నాడు, పవిత్రతకు అప్పగించుకున్నాడు, పాపాన్ని నుంచి దూరం అయ్యాడు. అందుకే సమూయేలుని దేవుడు నాయకుడిగా చేశాడు, ఆ దేశానికి ప్రవక్తగా చేశాడు, న్యాయాధిపతిగా చేశాడు, రాజుల్ని అభిషేకించేటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడు అని వాక్యం చెప్తా ఉంది. కనుక మనం గుర్తుపెట్టుకుందాం, చదవబడిన లేఖన భాగంలో పాపం అది దుష్కార్యం, అది దేవునికి విరోధమైంది అనే నిర్ణయం యోసేపు హృదయంలో ముద్ర వేయబడి ఉంది. కనుక లోకంలో ప్రేమ పేరిట ఈయన గాలి వార్తలు కానీ, రకరకాల విషయాలు కానీ మీ దగ్గరకు వస్తున్నప్పుడు వాటి గురించి వేదన పడండి, బాధపడండి. అయ్యో జీవితాలు పాడైపోతున్నాయి అనే వేదన కలిగి ఉండండి. నవ్వుకోబాకండి దయచేసి. యవన కాలం నుంచే దేవుని కొరకైన తీవ్రత కలిగి ఉంటే దేవుడు తప్పకుండా
జీవితాన్ని ఆస్వాదిస్తాడు. ఆశీర్వాదానికి మార్గం అది అని వాక్యం చెప్తా ఉంది. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో ఎంతో వ్యర్థమైనవి, ప్రేమ అని చెప్పి భ్రమలో తీసుకువెళ్ళేవి అనేకమైనవి ఉన్నాయి. అంకుల్ ద్వారా మన మధ్యకు తీసుకురాబడ్డాయి. కాబట్టి వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని వైపు ఉండాలి. మోషేని మన మధ్య ఉంచారు, యోసేపుని మన మధ్య ఉంచారు. దేవునికి అప్పగించుకున్నప్పుడు మనము ఆ దేవుని యందు భయభక్తులతో మనం జీవిస్తాం. ఆ క్షమించే మనసు, కృప కలిగిన మనసు దేవుని యందు మనకి లభిస్తాయి. లోకంలో ఉన్న వాటిని ద్వేషించే విషయంలోనూ, అసహించుకునే విషయంలోనూ అవి మనం అలవర్చుకోవాలని ఎంతో చక్కగా తెలంగా చెప్పబడ్డాయి. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు నాయన. తండ్రి దేవా, ఈ సమయంలో నాయన మీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన. తండ్రి దేవా, ఈ లోకంలో ప్రేమ అని చెప్పబడేవి అనేకములు ఉన్నాయి. మమ్మల్ని మోసపరిచేవి, భ్రమపరిచేవి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి దేవా, మమ్మల్ని నాయన భద్రపరచమని వేడుకుంటున్నాం నాయన. సహాయం దయచేయండి తండ్రి దేవా. లోకాన్ని ద్వేషించేవిగా, అసహించుకునేవిగా మేము ఉండగలలో సహాయం దయచేయండి నాయన. తండ్రి దేవా, మిమ్మల్ని హత్తుకుండే వారంగా మేమందరం ఉండగలలో సహాయం దయచేయండి దేవా. సహాయం దయచేసి నడిపించండి నాయన. మా చదువుల్లో నాయన మీ మీద ఆధారపడుతూ మేము ముందుకు వెళ్ళగలలో సహాయం దయచేయండి. మీ అందు భయభక్తులు కలిగి జీవించగలలో సహాయం దయచేయండి. ఓ తండ్రి దేవా, మీకే వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సహాయం దయచేయండి నాయన. ఈరోజు వచ్చిన ప్రతి తమ్ముని చెల్లెల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఓ తండ్రి నాయన, సహాయం దయచేయండి. అదేవిధంగా నా తండ్రి దేవా, మరి బిడ్డలనైనా 10th క్లాస్ గురించి, 10th ఇంటర్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి దేవా, మా యూత్ మీటింగ్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ నాయన మరి రేపు 23వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. ఫైనల్ సెకండ్ ఇయర్ 24 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి నాయన. సహాయం దయచేయండి నాయన. మరి మార్చి 16 నుంచి జరగబోతున్న 10th క్లాస్ నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. మా బిడ్డలను సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మీ కృప దయచేయండి నాయన. ప్రతి విషయంలో మీరే తోడు నడిపించండి నాయన. మీ కృప దయచేయండి. ఓ మా ప్రభుడా, రక్షకుడా, మీకే వేలాది వందన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు యేసు శ్రేష్ఠ నా నడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఎంతమంది అయితే దేవునికి మీ హృదయాలు అర్పించారో నిలబడినట్లయితే పాట పాడుతుండగా మీరందరూ కూడా
మీకు సాంగ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. యూత్ కాన్వకేషన్లో మనం నేర్చుకున్న సాంగ్ మేఘసమమైన సన్నిధిని, రూపు మార్చగల సన్నిధిని, నడిపించే సన్నిధిని నన్ను వీడి పోనివ్వకు. మేఘస్తంభమైన సన్నిధిని,